సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ కృతి శెట్టి. ఆ సినిమాలో బేబమ్మగా అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ కాగా కృతి ఎక్కడ కనిపించినా సరే బేబమ్మ అనే పిలిచారు. ఉప్పెన క్రేజ్తో వరుస ఛాన్సులు రావడం, వాటిలో హిట్లు ఫ్లాపులు పడటం జరిగింది. అయితే అరడజను సినిమాలు చేశాక కృతి చేసిన సినిమాల్లో సక్సెస్ల కన్నా ఫెయిల్యూర్ ఎక్కువ ఉన్నాయి. అందుకే అమ్మడికి కెరీర్ విషయంలో టెన్షన్ పట్టుకుంది. తెలుగులో లాస్ట్ ఇయర్ చివరగా శర్వానంద్తో మనమే సినిమా చేసింది కృతి శెట్టి. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే మరో ఛాన్స్ అందుకోలేదు. ఈ గ్యాప్లో తమిళ్లో 2 సినిమాల ఆఫర్ అందుకుంది కృతి శెట్టి. జీనీ, ఎల్ఐకే సినిమాల్లో నటిస్తున్న కృతి ఆ ప్రాజెక్టుల మీద చాలా హోప్స్ పెట్టుకుంది. తెలుగులో మరో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న కృతి శెట్టి ఆ అవకాశం వచ్చేలోగా తెలుగు మీద ప్రేమ చూపించాలని ఫిక్స్ అయింది. అందుకే తెలుగు లెర్నింగ్ నేర్చుకుంటుంది కృతి శెట్టి. ఈ మధ్య హీరోయిన్స్ అంతా కూడా తమ డబ్బింగ్ తామే చెప్పుకుంటున్నారు. తెలుగు భాష మీద పట్టు ఉంటే ఖచ్చితంగా అది ఇంకాస్త ఈజీ అవుతుంది. అందుకే కృతి శెట్టి కూడా తెలుగు భాష నేర్చుకుంటుందట. సొంత డబ్బింగ్తో చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా ఉండేందుకు, ఇంకా చెప్పే డైలాగ్ యొక్క ఫీలింగ్ని అర్థం చేసుకునేందుకు అది ఉపయోగపడుతుంది. అంతేకాదు అసలు తెలుగు వచ్చి నటిస్తే యాక్టింగ్కి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. బేబమ్మ వేసిన ఈ స్టెప్ ఆమె కెరీర్కి నిజంగానే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కృతి శెట్టికి మరో సూపర్ హిట్ పడితే కానీ ఆమె మళ్ళీ తిరిగి ఫామ్లోకి వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. హిట్ కాదు, కనీసం ఒక సినిమా ఆఫర్ కూడా ఆమెకు రావట్లేదని టాక్. తెలుగులో అవకాశాలు రాకపోయినా వెయిట్ చేసినా మంచి ఆఫర్ కొట్టేయాలని ఫిక్స్ అయింది అమ్మడు. మరి బేబమ్మ ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి.